పాపస్థితి నుంచి నీవు మాత్రమే విడిపించే రక్షకుడు అని, నీవు మాత్రమే విడిపించే విమోచకుడు అని మేము గుర్తిరుగున్నట్లుగా సహాయం దయచండి తండ్రి. ఈ సమయంలో మరి సర్వలోకంలో జరుగుతున్న కూడుకులన్నిటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. దైవజనుల ఏడంతల ఆత్మచేత బలపరిచి ప్రభా మరి రక్షణ లేని వారికి రక్షణ కలిగినట్లుగా, చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన మీ యొక్క వెలుగు చూసినట్లుగా ఆ కూడుకులను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నన్ను కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను తండ్రి. మరుగుపరచండి. నా యొక్క ప్రతి పాప దోషములను క్షమించి మీ పరిశుద్ధ రక్తించే కడిగి మీరే పవిత్రపరచుకొని ప్రార్థిస్తున్నాం. కేవలం ప్రభావ మేమందరం మిమ్మల్ని మాత్రమే చూసినట్లుగా, మీ యొక్క నామాన్ని హెచ్చించి పూజించి గణపరచినట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. శత్రు యొక్క ప్రతి ఆటంకాన్ని కూడా యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకే స్తోత్రాలు. రావాల్సిన వారిని మీరే త్వరపెట్టి నడిపించమని, ఈ యొక్క సమయాన్ని మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని, మీ యొక్క నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క క్రిస్మస్ సువార్త కూడికకి మరి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దాని కొరకు లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళు స్పష్టంగా బిగ్గరగా చదవండి. ఒకవేళ లేని వారు మరి వినాల్సిందిగా కోరుచున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి స్పష్టంగా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదివినట్లేదు, మరొకసారి బిగ్గరగా చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదువుకున్న వాక్య భాగన ప్రభు దీవించిన గాక. ఇక్కడ మరి లూకాసు వార్తలో ఈ మాట చదువుతున్నాం. మనం 2వ అధ్యాయము 11వ వచనం చదివాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మరి రక్షకుడు అని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకానికి ఆయన ఏ విధంగా పరచబడ్డాడు అంటే, మరి ప్రత్యక్షపరచుకున్నాడు అంటే రక్షకుడుగానే ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించక ముందు, ఆయన ఈ యొక్క లోకంలో ఉదయించక ముందు, మరి ఈ లోకంలో పుట్టక ముందు దాదాపు 700 సంవత్సరాల ముందు మరి తండ్రి అయిన దేవుడు తన యొక్క పరిశుద్ధ ప్రవక్తల చేత మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మాన్ని గురించి మరి ప్రవచింప చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలు. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు దాదాపు 700 సంవత్సరాల ముందు ఇది మరి ఇక లోకానికి తెలియజేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు తన యొక్క మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా మరి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మరి కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం గురించి అనేక సార్లు ఆయన పుట్టక ముందే మరి ప్రవచింపబడినట్లుగా మనం చూస్తున్నాం. మీకా ప్రవక్త కూడా ఒక మాట చెప్తాడు. యోధా దేశపు బెత్లెహేమ, ఇశ్రాయేలును మరి పాలించే ప్రభు నీలో నుండి వచ్చును అని మీకా గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈయన మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగానే మరి ప్రత్యక్షపరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈయన మరి ఎందుకు రక్షకుడిగా రావాల్సి వచ్చింది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయన గురించి ఆత్మస్వరూపుడు అని చూస్తున్నాం, నీతి స్వరూపుడు అని చూస్తున్నాం,
మరి ప్రేమ స్వరూపి అని చూస్తున్నాం. కానీ ప్రియులరా, ఈయన మరి రక్షకుడిగా మరి ఈ యొక్క లోకానికి ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకంటే మరి ఈ లోకమంతా కూడా మరి రెండు విషయాలకి మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి రెండు విషయాలకి భయపడతారు. ఈ లోకంలో ఇంకో విధంగా చెప్పాలంటే ఈ లోకంలో బలమైనవి రెండు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రెండే బలమైనవి, ఇంకేమీ లేవు. ఏమిటా రెండు? మరి మొట్టమొదటిగా మరణము. ఏంటి బలమైంది? మరణము. రెండోది మరి సాతాను. ఈ రెండే, ఇంకేమీ లేవు బలమైనవి. ఒకవేళ ఎవరైనా అనొచ్చు, మరి సింహం బలమైనది కాదా, పులి బలమైనది కాదా అనొచ్చు. బలమైనవే. అయితే అటువంటి బలమైన జంతువులు కూడా ఎక్కడ పెడుతున్నాం మనం? జూలో పెట్టి బంధించగలుగుతున్నాం. అయితే మరణాన్ని ఎవరైనా బంధించగలరా? చెప్పండి. అపవాదిని ఎవరైనా బంధించగలరా? లేరు. కాబట్టి ఈయన మరి ఈ యొక్క లోకానికి రక్షకుడిగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు? ఈ లోకంలో ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క మరణం క్రింద, సాతాను యొక్క అధికారం క్రింద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మరి ఈ లోకంలో ఎవరి దగ్గరైనా మరణం గురించి లేదా చావు గురించి మాట్లాడితే మరి ఏమంటారు? ఆ మాటలు మాట్లాడొద్దన్న. ఎందుకు? చూసారా, ఆ మాట వింటేనే ఏమవుతుంది? కాబట్టి ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా నాకు ఎదురేంటి, ఎవరు ఎదురు చెప్తారు, నాకు చెప్పేవారు ఎవరున్నారు అని విర్రగివేగేవారైనా మరణాన్ని పేరు వినగానే ఏమవుతాడు? వనకాల్సిందే. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, బలవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా మరణం ముందు తల వంచాల్సిందే, తల దించాల్సిందే. ఎందుకు మరణం అంటే భయము? మరణానికి ఏమి లేదు? చెప్పండి. మరణానికి జాలి ఉందా? చెప్పండి. జాలి ఉందా? దయ ఉందా? లేదు. అరే, ఈ అబ్బాయి ఇప్పుడే యవనస్తుడు అవుతున్నాడు, చాలా ఇంకా భవిష్యత్తు ఉంది, కొన్ని రోజులు వదిలిపెడదాంలే అనుకుంటుందా? అనుకోదు. ఇతను ముసలోడు అయిపోయాడు, అయితే ఇన్నాళ్ళు ఎంతో కష్టపడ్డాడు, ఇప్పుడు చక్కగా ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు, కొన్ని రోజులు అనుభవించి తర్వాత తీసుకెళ్దాం అనుకుంటుందా? అనుకోదు. లేదంటే ఇప్పుడే పుట్టాడు పిల్లవాడు, ఇంకా ఈ మాటలు తెలియవు, ఇంకా లోక జ్ఞానం లేదు, సరే ఇప్పుడు ఎందుకులే అనుకుంటుందా? లేదు. ఈ మరణానికి మరి పేదవాడని లేదు, ఈ మరణానికి మరి ధనవంతులని లేరు, పెద్దవారని లేరు, చిన్నవారని లేరు, ఆ దేశమని లేదు, ఈ దేశమని లేదు. ఎందుకు మరి మనుషులు మరణానికి భయపడతారంటే అది ఎప్పుడు ఎవరిని ఏ సమయంలో ఎక్కడికి లాక్కిపోతుందో తెలియదు, ఎవరిని ఏ విధంగా మరి తీసుకొని పోతుందో తెలియదు. కాబట్టి ఒకవేళ ఏదైనా అనారోగ్యం వస్తే ఏం భయం వేస్తుంది? చెప్పండి. అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ ఏం చెప్తాడో, పర్వాలేదంటాడా, నువ్వు తొందరగా బాకెట్ తన్నేస్తామంటాడా, సర్దేసుకో, నీ తట్ట బుట్ట సర్దేసుకో, ఇక్కడ అయిపోయింది నీ యొక్క సమయం అంటాడా అని భయము. కాబట్టి అనారోగ్యం వచ్చిందంటే అమ్మో ఏమవుతుంది, నేను బతుకుతానా చచ్చిపోతానా? కాబట్టి ప్రియులారా, మరి మరణ భయము ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది? మరణ భయం. రెండోది ఏంటి? మరి బలమైనది ఏంటంటే సాతాన్ అంటే మరి చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఒకవేళ పరిశుద్ధ గ్రంథం చదివే వారికి తెలుస్తుంది దాని బలమేంటో, దాని యొక్క మోసం ఏంటో, దాని యొక్క నటన ఏంటో. మిగతా వారికి తెలియకపోవచ్చు. ప్రియులారా, మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఎవరైనా వెళ్తారండి? చెప్పండి. ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు ఇక్కడ ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఈ రోడ్డు మీద ఉన్నాడు అనుకో, కుర్మలగూడ రోడ్లో, నాదరగొండ నుంచి ఎవరైనా వస్తారా? వస్తారా? చూడండి, ఇక్కడ వర్షానికి ఆ చెరువు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అలాగా ఆ నీటిలో అయినా వచ్చేస్తున్నారు. కానీ మరి అదే దెయ్యం పట్టిన వ్యక్తి కుర్మలగూడ రోడ్డు మీద ఉన్నాడు అంటే ఏం చేస్తారు? నాదరగొండ నుంచి వయా బడంగపేట, తర్వాత సాయినగర్, తర్వాత మల్లాపూర్, నీ ముక్కేదంటే అన్నట్టు. అంటే చూడండి, దురాత్మకు ఎంత భయపడతారో. ఒక దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఈ దెయ్యంలకు అధిపతే ఈ సాతాను. ఈ సాతాను లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా మోసం చేస్తున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వారందరినీ కూడా మరి నిత్య నరకాగ్నికి తీసుకుని పోవాలా. ఇది మరి సాతాను యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఇంకొకరికి ఉద్దేశం ఏంటి? సాతానుకు కూడా ఉద్దేశం ఉంది.
ఈ రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క క్రిస్మస్ సువార్త కూడికకు సాతాను యొక్క ఉద్దేశాన్ని నెరవేరుద్దామా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాప క్షమాపణ పొంది వారు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా తీర్చబడి దేవుని కుమారుడిగా తీర్చబడి మరి నిత్య రాజ్యము స్వర్గము చేరాలి. ఆ స్వర్గంలో నిత్యము నాతో పాటు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో ప్రజలందరూ కూడా మరి నా యొక్క మోసంలో పడాలి, పాపంలో పడాలి. ఎందుకు? పాపం వలన ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటి? నిత్య నరకాగ్ని, నిత్య మరణము. కాబట్టి ఇది సాతాను యొక్క ఉద్దేశము. ఈ రాత్రికాల సమయంలో మన ఉద్దేశం ఏమని ఉన్నది? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్దామా, లేదంటే సాతాను యొక్క ఉద్దేశాన్ని నెరవేర్దామా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి ఈ మరణం యొక్క అధికారం క్రింద ఉన్న ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి ప్రభు విడిపించడానికి, సాతాను యొక్క అధికారం క్రింద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా రావాల్సి వచ్చింది. అందుకే రక్షకుడు అంటే పేరేంటి? రక్షకుడు అంటే రక్షించేవాడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపం నుంచి రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తాడు? మరణాన్ని నుంచి రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తాడు? సాతాను యొక్క బలం నుంచి, అధికారం నుంచి, ఆ నిత్య నరకాగ్ని నుంచి మరి విడిపిస్తాడు. కాబట్టే మరి ఈయన రక్షకుడు. అందుకే మరి మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 అందరం కలిసి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి మరణము బలమైనది, సాతాను కూడా బలమైనది అనుకున్నాం. ఒకవేళ ఎవరైనా అనొచ్చు, మరి పాపం బలమైంది కదా? బలమైందే. ఈ పాపాన్ని మరి అదుపు చేయాలంటే ఎవరిని అదుపు చేయాలా? సాతాన్ని అదుపు చేస్తే ఆటోమేటిక్గా దేన్ని అదుపు చేసినట్టు? పాపంని అదుపు చేసినట్లే. ఒక దెబ్బకు మరి 2 పిట్టలు అన్నట్టు. ఎందుకంటే మనం పాపంలో నడిపించి పాపం యొక్క బంధకాలు ఉంచేది ఎవరు? సాతాను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరి లోకమంతా ఏ వేటు చూస్తే గడగడ వణుకుతారో, వేటు చూస్తే భయపడతారో, వాటి మీదే ఈ రాత్రికాల సమయంలో ఈ రక్షకుడు మరి నీకు నాకు జయమివ్వాలనుకుంటున్నాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి గొప్ప ఉద్దేశము, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనము. ఈ యొక్క రక్షకుడు మరి ఈ మరణం నుంచి విడిపిస్తే నీకు ఇంకా మరణ భయం ఉండదు. ప్రతి మనిషికి కూడా మరి 2 మరణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట మానవుడైన ఆదాము దేవుని యొక్క మాటను మరి వినకపోవడం వల్ల మరి మనం మరణం మరి మోస్తూనే ఉన్నాం తరతరాలుగా. అదేవిధంగా మరి ప్రతి దినము కూడా మరి మనం శరీరం ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మరి చూపుల ద్వారా చేసేవన్నీ కూడా మరి దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాయి? మరి పాపంగా ఎంచబడుతుంది. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా అయ్యా మనం పాపంలో ఉన్నాము అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? నేను పాపంలో ఉన్నానా? నేను పాపం చేశానా? నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? ఎలా చూసావు? కదా, ఒప్పుకోరు. మనం ఏమనుకుంటామంటే నేను ఎక్కడ పాపం చేశాను? అదిగో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి ఒకవేళ మనం మంచిగా దుస్తులు వేసుకోవచ్చు. ఎవరన్నా అనొచ్చు, చూడు వైట్ క్యాప్, వైట్ షర్టు, వైట్ ప్యాంటు, వైట్ షూస్, చూపించి ఎక్కడన్నా మచ్చ ఉందా, డాగుందా చూపించు అనొచ్చు. అయితే ప్రియులరా, మన లోపల హృదయం అంతా కూడా పాపంతో నిండి ఉంది. పాపం అంటే ఒక వ్యక్తిని కత్తితో చంపితేనే పాపం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మాట వినకపోవడమే పాపం, మేలు చేయకపోవడమే పాపం. మరి అనేక మందిని మనం దూషిస్తాం, అనేక సార్లు చెడు మాటలు పలుకుతాం, ఇవన్నీ పాపాలే. అనేక సార్లు చెడు చూపులు చూస్తాం, అది కూడా దేవుని దృష్టిలో పాపమే. అయ్యో మరి చెడు చూపు ఇవన్నీ ఎలా బ్రదర్, ఎలా తప్పించుకోవాలా?
మరి రోడ్డు మీద వెళ్తున్నాం, ఎన్నో కనిపిస్తాయి, చూడకుండా ఎలాగుంటాం? చూసి దాన్ని తప్పించుకోవడం వేరు, చూసి దాన్ని మరి హృదయంలో తీసుకోవడం వేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఒక మనిషిని పైనుంచి కాదు, లోపల నుంచి శుభ్రపరుస్తాడు. ఎక్కడి నుంచి? లోపల ఏముంది? హృదయం ఉంది. హృదయం అంతా కూడా కపటము. మన మాటల్లో అనేక సార్లు ఏముంటుంది? కపటం ఉంటుంది. అది చెయ్యం, వాళ్ళకి ఏం చేస్తాం? నేను చేసేస్తాను, చెయ్యము, మళ్ళీ పక్కకు వచ్చి నవ్వుకుంటాం. ఎవరైనా కష్టంలో ఉన్నారా, మనకి విరోధంగా ఉన్నవారు, మన మీద ఏదన్నా మనకు పడిన వారంటే వాళ్ళ గురించి ఏమనుకుంటాం? మనం చెడుగా ఆలోచిస్తాం. ఇది పాపము దేవుని దృష్టిలో, మీకు తెలుసా? ఎవరైనా మనకి కిట్టిన వారైతే వాళ్ళకి ఏదైనా ఆపద సంభవిస్తే మరి భలే జరిగిందిలే, నాన్న రోజు అలాగన్నాడు ఇలాగన్నాడు, ఇది దేవుని దృష్టిలో పాపం. నేను అనుకుంటామో నేనే పాపం చేశాను, నేను ఏ పాపం చేయలేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి మరణము, ఈ మరణానికి ఏమి లేదనుకుంటున్నాము? జాలి లేదు. ముగ్గురు యవనస్తులు ఒక కారులో బయలుదేరారు. వారు మరి ఒక ప్రాంతానికి చూడడానికి అని ఒక ప్లాన్ చేసుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్ళారు. మరి ఆ వ్యక్తి అమెరికా వెళ్ళవలసిన వాడు, చాలా యవనస్తుడు. వాళ్ళు ఏమన్నారంటే, మరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు కదా, మరి మాకేం పార్టీ ఇవ్వవా అన్నారు. సరే తర్వాత వచ్చినప్పుడు చూద్దామంటే పట్టుబట్టారు. లేదు లేదు లేదు, నువ్వు రావాలిరా, ఎలాగైనా సరే ఈరోజు నువ్వు మాతో రావాల్సిందే, మాకు పార్టీ ఇవ్వాల్సిందే అని కూర్చున్నారు. ఏం చేస్తాడు? తప్పదనే వాళ్ళతో వెళ్ళాడు. ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తున్నాడు, ఇద్దరు వెనకాల కూర్చున్నారు. ప్రియులారా, ఒక చోటుకి వెళ్ళినప్పటికీ ఆ కారు అదుపు తప్పి మరి బోల్తా పడింది. మిగతా వారు బాగానే ఉన్నారు. ఈ అమెరికా వెళ్ళవలసిన అబ్బాయి స్పాట్లో చనిపోయాడు. యవనస్తుడు, మరణానికి ఏమి లేదు, జాలి లేదు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ లోకంలోని ప్రతి ఒక్కరము కూడా మనం ఏమనుకుంటామంటే, నుండి నీవేళ్ళు జీవించాలి, మంచి దీర్ఘాయువుతో జీవించాలి. మంచిదే, మంచి విషయమే. అయితే దేవుడు కూడా అదే విధంగా కోరుకుంటున్నాడు, నీకు నిత్య జీవము దీర్ఘాయుష్ ఇవ్వాలని, ఆయన నీకు నిత్యము రక్షకుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మరి మరణము, మనకు వయసు ఉండొచ్చు, అయితే మనం గ్యారంటీ ఇవ్వగలమా? అది ఎప్పుడు మనల్ని దర్శిస్తుందో, ఎప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోతుందో మనకు తెలుసా? తెలియదు. ఇంకొక సందర్భంలో ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి బయలుదేరి మరి తన భార్యకి ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను, ఛాయ్ పెట్టాను. ఆమె ఛాయ్ పెట్టింది. మరి ఆఫీస్ నుంచి బయలుదేరాడు, ఇంకా కొద్ది సమయం అయితే ఇంటికి వచ్చేస్తాడు. మరి ప్రమాదం, అక్కడే చనిపోయాడు. ఇంకా మరి ఛాయ్ మరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఇది ఏదో భయపెట్టడం కాదు. ఎందుకంటే మనుషులుగా మనకు అందరికీ కూడా మరణ భయం ఉంటుంది. అయితే ఈ మరణ భయం నుంచి విడిపించడానికే, ఈ మరణం మీద జయం ఇవ్వడానికే ఈయన రక్షకుడిగా మరి ఈ లోకానికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాన నువ్వు మరణ భయంతో ఉన్నావా? నాకేమవుతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో అనుకుంటున్నావా? అయితే నీకు ఈ క్రిస్మస్ సందర్భంలో నీకు శుభవార్త ఏంటంటే, ఆ మరణంపై యేసుక్రీస్తు ప్రభు జయం పొందాడు. నీకు కూడా జయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకు మరణం మీద జయం కావాలా? మరణాన్ని నువ్వు శాసించాలనుకుంటున్నావా? అయితే ఆ మరణాన్ని జయించిన ఈ రక్షకుడిని ఈ దినాన నీ రక్షకుడిగా చేసుకో. ఆయన లోకరక్షకుడు, ఆయన లోకమంతటికి రక్షకుడు. అందుకే యోహాను సువార్త 4:42 చూస్తే అక్కడ మరి సమరయ ఆ ప్రాంతం వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎరిగి మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిగానే తెలుసుకున్నామనేది అంటున్నారు. కాబట్టి ఆయన లోకరక్షకుడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా లోకరక్షకుడు. అయితే ఆ లోకరక్షకుడు ఈ దినాన నీ రక్షకుడిగా అయ్యాడా? నీ రక్షకుడిగా మరి చేసుకోవాలనుకుంటున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరణం మీద, సాతాను మీద మరి మనకు జయమిచ్చే ఈ రక్షకుడి పేరే యేసుక్రీస్తు ప్రభు అని మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే ఈయన మరి రక్షకుడిగా వచ్చాడు. దేని నుంచి విడిపిస్తాడని చూసాము? పాపం నుంచి విడిపిస్తాడు. మనకు హృదయం అంతా కూడా దురాలోచనలు, మనకు హృదయం అంతా కూడా కపటము, మోసము. అయితే మరి దానికి శిక్ష ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించడానికే, ఆ మరణం నుంచి తప్పించడానికే, నీ పాపాలు క్షమించి నిన్ను నీతిమంతురాలుగా పరిశుద్ధులుగా చేయడానికే
యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకాన్ని, ఆ స్వర్గాన్ని విడిచి మరి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మామూలు మనుషుడిగా వచ్చాడు. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయన దేని మీద జయం ఇవ్వడానికి వచ్చాడంట. ఆ జయం ఇవ్వడానికి ఆయన ఏ విధంగా వచ్చాడు అనేది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి. హెబ్రీ కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఎంత స్పష్టంగా ఉన్నది చూడండి. ఆయన మరి ఎందుకు వచ్చాడంట? ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? ఎందుకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడంటే, మరణం యొక్క బలము గలవాడిని. మరణం యొక్క బలము గలవాడు ఎవడు? సాతాను. అదే మనం చూసాం ఇప్పుడు. అంతేకాదు, మరి జీవితకాలం అంతా మరణ భయం చేత మరి భయపడేవారు ఉన్నారంట ఈ లోకంలో. ఆ భయం నుంచి విడిపించడానికి ఆయన కూడా ఏ విధంగా రావాల్సి వచ్చింది? నీలాగా నాలాగా మానవుడిగా వచ్చాడు. అంత మాత్రం చేత మానవుడు అనుకుంటున్నారా? కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన గురించి ఏం రాయబడిందంటే, మరి పరలోకమందును ఆయనకి ఎక్కడ అధికారం ఉందంట? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉంది. అక్కడ పరలోకంలో, స్వర్గంలో శరాపులు, కెరూపులు, దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని మరి మానక పూజింపబడుతున్నారు, మానక స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంతగా పూజింపబడుతున్న ఆ ప్రభు మరి దాని మీద ఆయనకి శ్రద్ధ లేదు. కానీ ఎవరి మీద శ్రద్ధ ఉంది? ఈ లోకంలో నశించిపోతున్న పాపను బట్టి నీ మీద, నా మీద శ్రద్ధ ఉంది. ఒకవేళ ఆయన అక్కడే ఉండాలనుకుంటే ఇక్కడికి రానవసరం లేదు. అయితే ప్రియులారా, ఆయన ఏ విధంగా వచ్చాడంట? రక్త మాంసములు మరి ధరించుకొని ఉన్నాడు. రక్త మాంసములలో మరి పాలువాడయ్యాడు. అంటే మానవుడిగా వచ్చాడు. దీనిలో మరి ఆయన యొక్క ప్రేమను చూడాలి మనం. చూడండి, మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఎంతైనా కష్టపడతాం కదండి. అవసరమైతే ఎంతైనా నిందలు పడతాం, నిందలు అనిపిస్తాం. కాబట్టి ఆయన స్వర్గం నుంచి అక్కడున్న వైభవాన్ని విడిచిపెట్టి, అక్కడున్న ఆరాధన విడిచిపెట్టి, అక్కడున్న అనేక మంది మొక్కుతున్నారు అక్కడ ఆయన్ని. అయితే అదంతా వదులుకొని నిన్ను నన్ను ప్రేమించి మరి మానవ ఆకారమై ఈ లోకానికి వచ్చాడు, ఆకారంలో. కాబట్టి దీంట్లో ప్రేమ ఉంది. ఆ యొక్క ప్రభు ప్రేమను మరి ఈ రాత్రికాల సమయంలో గుర్తిస్తున్నావా? ఆ ప్రేమను నీకు కావాలా? ఈ యొక్క ప్రేమ మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు. మనుషులు మనం ఎప్పుడు ప్రేమిస్తారంటే, మన దగ్గర మంచిగా పైసలు ఉన్నాయనుకో, మనకు అందరూ ఎవరు? ఊరంతా మనకి బంధువులే కదా. మనం వాళ్ళు పిలవకపోయినా మన చుట్టూ తిరుగుతారు. నీ దగ్గర పైసలు లేవనుకో, ఎవడని కనిపిస్తాడా? ఎవడ కనిపించడు. నీ దగ్గర ఆరోగ్యం ఉందనుకో, అందరూ వస్తారు. నీ దగ్గర ఆరోగ్యం లేదనుకో, మంచం మీద పడ్డావనుకో, ఎవ్వరూ చూడరు. అప్పుడు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళే నువ్వు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు. ఇది మనుషుల యొక్క ప్రేమ. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అందరూ విడిచిపెట్టేసిన ఈ యొక్క ప్రభు నిన్ను ఎప్పుడూ విడవడు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునా? మరుస్తుందండి? ఎవరైనా మరుస్తారా? మరవను. అయితే నేను మరువను అంటున్నాడు. ఇది ప్రభు యొక్క ప్రేమ. కునుకకు నిద్రపోక కాపాడుతాను అంటున్నాడు. చూడండి, తల్లి మరి పసిబిడ్డను పక్కన పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు మర్చిపోతుందా లేదా? అవునా? తను మెలకుగా ఉన్నంతసేపు చూస్తుంది. నిద్రపోతున్నప్పుడు చూస్తుందా? ఏమవుతుందో చూడు. అయితే ఈ ప్రభు, నిన్ను నన్ను ప్రేమించే ఈ ప్రభు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన ఈ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, మనం నిద్రపోతున్నా కాపాడే దేవుడు, మనం మార్గంలో పోతున్నా కాపాడే దేవుడు, నువ్వు మంచం మీద ఉన్నా కాపాడే దేవుడు. మనుషులందరూ విడిచిపెట్టినా, నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, పిల్లలు విడిచిపెట్టినా, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయో. కాబట్టి ప్రియులారా, ఇది మరి ప్రభు యొక్క ప్రేమ. ఒకవేళ నువ్వు అనొచ్చు, ఏమని? అయ్యా, నా యొక్క భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? మా ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా నీకు? అసలు ఎంతగా ప్రేమిస్తాడంటే అసలు నన్ను ఏ పని చేయనివాడు. ఆయనే వంట చేసేస్తాడు, ఆయనే కూర వండేస్తాడు, ఆయనే ఏంటి వంటగదిలో చెప్పండి
ఆయన కడిగేస్తాడు. మరి నువ్వేం చేస్తావు? నేను ఏదైతే నాకు పనులు వేరున్నాయి. ఇంతగా ప్రేమించే భర్త ఉండగా నాకు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అంత అవసరం అండి ఇప్పుడు అని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ ఎవరైనా అనొచ్చు, బ్రదర్ మా భార్య నన్ను ఎంత మంచిగా చూసుకుంటుందో తెలుసా, ఎంత ప్రేమో తెలుసా నేనంటే, నన్ను ఏమి తినేవద్దు, ఏమి తాగనేవద్దు. అదేంటి నీ అన్ని ఆమె లాగించేస్తుంది ఏంటి? అది కాదు, నేను భోజనాన్ని కూర్చున్నాను అనుకో, అదే ఏం కష్టపడతావు అని ఆమె తినిపించేస్తుంది, నాకు ఆమె తాగించేస్తుంది. అంటే ఆఫీస్కి కూడా ఆమె తీసుకెళ్తుంది బండి మీద. వద్దున ఆయన ఏ లారీకి బస్సులో పెట్టేసింది అనుకో, నేను సీదా ఆఫీస్కి పోను. ఎక్కడ పోతాను? హాస్పిటల్కి పోతాను. కాబట్టి ఆ పని మాత్రం చేయను. అక్కడికి అంటుంది, ఏం నడుపుతా, వెనకలు కూర్చొని నేను నడుపుతాను. కాబట్టి ఇలా ఒకవేళ ఇంతగా ప్రేమించే భార్య నాకుండగా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ యొక్క అవసరం నాకు ఇప్పుడు ఏమొచ్చిందండి అని నువ్వు అనుకుంటున్నావా? లేదంటే నువ్వు అనొచ్చు, నా పిల్లలు ఎక్కడున్నారో తెలుసా? పెద్దవాడు అమెరికా, రెండోవాడు ఆస్ట్రేలియా, మూడోవాడు ఆఫ్రికా, నాలుగోవాడు కెనడా, ఐదోవాడు ఇంగ్లాండ్. చెప్పండి ఇంకా 4 దేశాల పేర్లు. కాబట్టి లిస్ట్ పెద్దదే. అయిపోయిందా? ఇంకా లేదు. అబ్బాయి లిస్ట్ అయింది, కొడుకుల లిస్ట్ అయింది, కూతురు లిస్ట్ ఉంది. పెద్ద కూతురు అక్కడ, చిన్న కూతురు ఇక్కడ, అక్కడ ఇక్కడ. మరి నువ్వెక్కడ? నేను ఇక్కడ హైదరాబాద్లో. కాబట్టి ఈ 10 మంది నాకు ఏమైనా జరిగిందనుకో, 10 గద్దెలు వచ్చినట్టు వాలిపోయి నా దగ్గర వాలిపోతారు గద్దెల్లాగా. కాబట్టి నన్ను ఇంతగా ప్రేమించే భార్య ఉండగా, ఇంతగా ప్రేమించే భర్త ఉండగా, పిల్లలు ఉండగా, నాకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ ఎందుకండి ఇప్పుడు అంత అవసరమా నాకు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ యొక్క తీరని నష్టానికి అడుగు దూరంలోనే ఉన్నావు, నాశన మార్గానికి అతి సమీపంలో ఉన్నావు. ఎందుకంటే వీరందరినీ నిన్ను ఎప్పుడు విడిచిపెడతారో తెలీదు, లేదంటే నువ్వు వీరందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు నీకు తెలియదు. కాబట్టి మరి అందుకే లోకంలో ఒక మాట ఉన్నది, ఏముంది? దీపం ఉండగానే ఏం చక్క పెట్టుకోవాలంట? ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం లేదంటే ఇల్లు చక్క పెట్టుకోగలమా? ఇప్పుడంటే ఛార్జింగ్ లైట్స్ అయ్యి వచ్చాయి. ఒకప్పుడు దీపాలు ఉండి ఆరిపోతే బెడ్రూమ్ అనుకుని కిచెన్లోకి పోయేవాడు, అవునా? కాబట్టి దీపం ఉండగానే ఏం చక్క పెట్టుకోవాలా? ఇల్లు చక్క పెట్టుకోవాలి. నీ గొంతులో ప్రాణం ఉండగానే నువ్వు రక్షకుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే నా పాప విమోచకుడు, నా పాపాల నుంచి విమోచించగలడు. ఆయన మాత్రమే నా పాపం నాకు మరి ప్రాయశ్చిత్తం చేయగలడు. ఆయన మాత్రమే నాకు స్వర్గాన్ని ఇవ్వగలడు అని నువ్వు తెలుసుకోవాలని ఈ దినాన మరి ఈ క్రిస్మస్ యొక్క సందేశంగా నువ్వు భావించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒకవేళ నీ దృష్టి అంతా ఈ లోకం మీద ఉండిపోయిందా? ఈ లోకంలో ఉన్న సంపద చుట్టూ తిరుగుతుందా? ఈ లోక సంబంధమైన విషయాలతో నీ జీవితం ముడిపడిపోయిందా? నీ బతికంతా ఈ లోక సంబంధమైన మరి ఈ యొక్క విషయాలతోటే బంధించబడిపోయిందా? అయితే నువ్వు ఎంతో నష్టంలో ఉన్నావు, నువ్వు మోసంలో ఉన్నావు. దేవుడు ఏదైతే నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నిరర్థకం చేస్తున్నావు. కాబట్టి ఒక వ్యక్తి మరి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, పాస్టర్ గారు ఇంకేం కావాలి సార్ నాకు అంటున్నాడు. అదేంటయ్యా, ఈ లోకంలో ఎంత ఉన్నా కూడా నాకు అది కావాలి ఇది కావాలంటారు, నువ్వేంటి నీకేమైంది, నాకు ఇంకేం కావాలంటున్నావు అంటాడు. ఆయన అంటాడు, మీరే చెప్పండి పాస్టర్ గారు, నాకు ఇంకేం కావాలి? ఇదిగో తూర్పు దిక్కున మరి పంట పొలాలు, ఈ వెనక ఈ దిక్కున నాకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఈ దిక్కున ఆస్తి, ఆ దిక్కున ఆస్తి, 4 దిక్కుల నాకు సర్వ సమృద్ధి, ఇంకేం కావాలి మీరే చెప్పండి అంటే ఆ దైవజనుడు అన్నాడు, అయితే మరి పై దిక్కు ఏమైనా ఉందా? అది ఏమి లేదు సార్. అయితే నీ అంత దరిద్రుడి లోకంలో లేడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ వ్యక్తి, అదేంటండి మరి అంత దారుణంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ దైవ సేవకులు, దైవజనులు, లేదంటే మనకంటే పెద్దవారు, ఆత్మీయులు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తారు, మన స్థితిని బట్టి మనల్ని గద్దిస్తారు. మనకి ఎంతో అభ్యంతరం అయిపోద్ది, మనకెంతో కష్టమైపోద్ది, మనకెంతో కఠినంగా అనిపిస్తుంది వాళ్ళ మాటలు. అయితే వారి యొక్క గద్దింపు వెనుక మనకేముంది? ఆత్మీయమైన క్షేమం ఉంది, ఆత్మీయ క్షేమాభివృద్ధి ఉంది. ఆ గద్దింపు వెనుక మనకు ఆత్మీయమైన మేలు ఉంది. ఆ గద్దింపు మనల్ని కాని మార్గంలో ఉన్న నన్ను సరైన మార్గంలో నడిపించే మాట దాగి ఉందని గుర్తించాలి. ఆ దైవజనుడు అన్నాడు, ఈ పై దిక్కు నీకేమీ లేదా? అయితే నీ అంత దరిద్రుడి లోకంలో లేడు. ఎందుకండి ఏమైంది అంటే, పైన ఒక దిక్కు ఉంది, అక్కడ స్వర్గం ఉంది, అక్కడ పరలోకం ఉంది, అక్కడ పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు.
ఆయన నమ్మితే నిన్ను రక్షిస్తాడు, నీ పాపం నుంచి రక్షిస్తాడు. నువ్వు చస్తే, ఈ లోకాన్ని విడిచిపెడితే మరి స్వర్గం ఇస్తాడు. కాబట్టి ఆ దిక్కు చేసుకోను, ఈ దిక్కు ఏ దిక్కు నీ వెనక రాదు, ఆ దిక్కే నీతో ఉండేది అన్నప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. ఆ వ్యక్తి తనను తప్పు తెలుసుకున్నాడు. అన్నాడు, అయ్యా నాకు ఆ దిక్కు కావాలి, నేనేం చేయాలి? అయితే యేసుక్రీస్తు ప్రభుని మరి నీ స్వంత రక్షకుడిగా, ఆయన నీ రక్షకుడిగా తెలుసుకో, నీ రక్షకుడిగా మరి పొందుకో, నీ రక్షకుడిగా చేసుకో. నీ పాపం విషయమై ఆయన యొద్ద అడుగు, ప్రభువా నా పాపాలు క్షమించు. అందుకే ప్రియులారా, ఆయన ఈ లోకానికి రక్షకుడిగా రావడం మాత్రమే కాకుండా మరి నీ పట్ల నా పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే మరి ఈ పాప క్షమాపణ విషయమై సిలువలో మరణించాడు. చాలామంది అనొచ్చు, దేవుడు ఏంటండి మరణించడం ఏంటి? దేవుడు మరణిస్తాడా? కదండి, చాలామందికి ఉన్న డౌట్, దేవుడు మరణించడం ఏంటి? ప్రియులారా, ఇక్కడ ఒక మరి సత్యం గమనించాలి. మన యొక్క పాపమునకు శిక్ష మరి అదే. మన పాపం బట్టి మనం ఏం చేయబడాలా? కొట్టబడాలా. మన పాపం బట్టి మనం ఏం చేయబడాలా? శిక్ష పొందాలి. మన పాపం బట్టి మనం ఏం చేయబడాలా? మరి నిత్య శిక్షకు వెళ్ళిపోవాలి, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి. అక్కడ ఏముంటుంది? అగ్ని. యుగ యుగాలు యొక్క జీవితంలో ఈ 70, 60, 80 సంవత్సరంలో మరి ఏదైనా పరిస్థితులు తారుమారుంటేనే ఎప్పుడు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానా, ఎప్పుడు ఈ బాధల నుంచి విడిపించబడతానా అని ఆలోచిస్తామే. మరి యుగ యుగాలు అక్కడ బాధను అనుభవించాలా. కాబట్టి ఆ బాధను అనుభవించకుండా ఉండడానికే యేసుక్రీస్తు ప్రభువు నీ నా పాపం విషయమై మరి కల్వరి శిలువలో మరణించాడు. కాబట్టి దేవుడు మరణించడం కాదు, నీవు నేను పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. చూడండి, ఇక్కడ మరి తప్పు చేసిన కొడుకున్నాడు అనుకోండి. ఇక్కడ మరి వచ్చారు, ఎవరైతే మరి